సో హాయ్ అందరికీ నమస్తే, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. మనమైతే ఈరోజు అయితే జయరాజ్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో వచ్చేసాము. సో లొకేషన్ వచ్చేసి ఈజీ యాక్సెస్ అనమాట. సో స్ట్రేట్ రైట్ సైడ్ పోతే అయితే మనకైతే శ్రీ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్ వస్తుంది. సో దానికంటే ముందే అనమాట. సో లోపలికి వెళ్దాం, మనమైతే విగ్రహాలు చూసాం. సో స్ట్రైట్ లా కనపడితే అయితే మనకైతే శివుని అవతారంలో వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నాడు అనమాట. ఇది వచ్చేసి హైట్ వచ్చేసి మనకైతే 20 to 22 feet ఉంటుంది. సో తొండం మీద కూడా చూసుకోవచ్చు ఎంత యూనిక్ ఉన్నదో. మనకైతే పాము ఇచ్చారు, 5 పడగల పాము. సో జ్యువెలరీ కూడా కీర్తిముఖి అన్నమాట, చూసుకోవచ్చు. సో స్మైలింగ్ ఫేస్ అన్నమాట. సో అన్న వాళ్ళు అయితే ఇంకా ఫినిషింగ్ వర్క్ అనేది ఫినిష్ చేయలే అనమాట. సో కొన్ని రోజుల్లో అయితే ఫినిషింగ్ వర్క్ చేసి మనకైతే పెయింట్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. మనమైతే వేచి చూడాల్సిందే. సో వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో మనకి భారీ బుజ్జ వినాయకుడు సైజ్ లో ఉన్నాడు. సో పక్కనైతే మనకైతే పాము ఇచ్చారు, చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకైతే త్రిశూలం వస్తుంది నాకు తెలిసి అయితే. సో చేయిలో ఏదన్నా రావాలి కదా, చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకి మూషిక రాజు ఉన్నాడు, చూసుకోవచ్చు, లడ్డు పట్టుకొని. సో స్మైలింగ్ ఫేస్ ఒక్కసారి క్లోజప్ లో చూసుకోవచ్చు ఎంత బాగుందో మన గణేశుని ఫేస్ అయినా. సో మొత్తం శివుని రూపం అన్నమాట, రుద్రాక్షలు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు ఇక్కడ. సో చేయిలో అయితే డమరుకం ఉంది. సో అక్కడైతే ఆశీర్వాదం చేయి ఉంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే ఇంకో విగ్రహం అన్నమాట. సో ఇది కూడా హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 18 to 20 feet ఉంటుంది. సో సిట్టింగ్ పొజిషన్ లో మనకైతే వినాయకుడు వచ్చేసి ఆశీర్వాదం ఇస్తున్నాడు విత్ 4 hands. సో స్వామి వారికి అయితే అక్కడైతే పగిడి ఉన్నది అనమాట, కిరీటం ప్లేస్ లా. సో ఒక్కసారి చూసుకోవచ్చు, ఇక్కడ కూడా జ్యువెలరీలో చాలా డీటెయిల్ గా ఇచ్చారు, చూసుకోవచ్చు. ఫేసెస్ అన్నమాట ఇవన్నీ. చూసుకోవచ్చు ఇంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే మనకి జ్యువెలరీ వర్క్ అయితే చేశారు. సో ఇక్కడ కూడా చిన్న చిన్న పీసెస్ అన్నమాట, స్వామివారి కాళ్ళు అన్నమాట, ఏళ్ళు సారీ. సో ఇవి వచ్చేసి మనకైతే డై అనేది కొట్టలేదు అనమాట. డై కొట్టడానికైతే మనకైతే ఈ కార్డ్స్ అనేది వాడతారనమాట. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డై కొట్టి జాయిన్ చేస్తారనమాట. సో చూసుకోవచ్చు డై అనేది కొట్టలేదు. సో 2-3 days లో మనకైతే డై కొట్టి అయితే పీసెస్ అనేది తీస్తారు. సో ఇవి కూడా దంతాలు అనమాట. సో ఇది వచ్చేసి మనకి తొండం అనమాట. సో తొండం మీద కూడా చూసుకోవచ్చు ఎంత డిజైన్ ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. సో ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే ఎలుక మహారాజు. సో ఇక్కడ ఇంకో విగ్రహం ఉంది మనకైతే, ఈ విగ్రహం. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 12 feet వస్తుంది. సో వెడత వచ్చేసి మనకైతే 6 to 7 feet వస్తుంది. సిట్టింగ్ పొజిషన్ లో వినాయకుడు వచ్చేసి మనకైతే దర్శనం ఇస్తున్నారు విత్ 4 hands. స్మైలింగ్ ఫేస్ ఒక్కసారి చూసుకోవచ్చు ఎంత బాగున్నారో వినాయకుడు వచ్చేసి. సో చెవులు కూడా షార్ప్గా ఇచ్చారన్న వాళ్ళైతే. సో ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే డై వర్క్ అనేది అవుతుంది అనమాట ఫ్రెండ్స్. దగుడు షేట్ మహారాజు హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 16 to 17 feet వస్తుంది. సో లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్తే ఇంకో విగ్రహం ఉందన్నమాట. సో ఈ విగ్రహం అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు శివుని రూపంలో ఉన్నది. సో ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ లో అయితే మనకు ఎలుక మహారాజు, రైట్ సైడ్ లో అయితే మనకి నంది ఉంటది. సో లైట్ లేదనమాట, సో అందుకే కనబడతలేదు. ఇక్కడ సైడ్ కూడా సేమ్ విగ్రహం అనమాట, చూసుకోవచ్చు. సో నంది. సో ఇది ఫ్రెండ్స్ మన జయరాజ్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్ లో అప్డేట్.
సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.